హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చింతపండు పులిహోర చేసుకున్నప్పుడు మనకి టెంపుల్ స్టైల్ పులిహోర రావాలి అంటే ఈ పౌడర్ వేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరలో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం రైస్ నార్మల్గా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనము ఫస్ట్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని కుక్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి ఫస్ట్. అండ్ రైస్ ఉడికేటప్పుడే ఇక్కడ మా మమ్మీ కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ అండ్ అలానే కొంచెం పసుపు వేశారనమాట. ఇట్లా వేస్తే ఏంటంటే మంచి కలర్ వస్తుంది. అండ్ అలానే చింతపండు నానబెట్టారు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి మంచిగా నానిపోతుంది. దానిలో వచ్చే జ్యూస్ తీసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు ఉడికించుకోవాలి. అండ్ దీంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఉడికించారు. ఇట్లా మనకి థిక్ పేస్ట్ లాగా వచ్చే వరకు చేసుకోవాలి. ఇది మనం కావాలంటే ముందే రెడీ చేసి పెట్టుకోవచ్చు, స్టోర్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అలానే దీనికి పౌడర్ కోసం కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, నల్ల మిరియాలు అండ్ అలానే కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు అండ్ అలానే కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని రోస్ట్ అయిపోయిన తర్వాత ఇట్లాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. అండ్ పులిహోరలోకి పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, పల్లీలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు. అండ్ అలానే కొంచెం జీడిపప్పులు కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి రైస్ చల్లారటానికి పెట్టేసుకున్నాం అనమాట. మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి చింతపండు పేస్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ ఎక్కడా కూడా వేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. చింతపండు పులిహోర కాబట్టి కొంచెం మొత్తం ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి జస్ట్ కొంచెం షుగర్ వేశారు. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ అలానే దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ మనకి చాలా కొంచెమే సరిపోతుందన్నమాట. కావాలంటే చూసి యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేశారు. అండ్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్.